ఏసీ న్యూస్ కి స్వాగతం. రాపూరు మండలము రాపూరు పెంచులకోనకు వెళ్లే కోడెల వద్ద అనేక ఏండ్ల నుండి ముస్లింలు హిందువులకు ఆరాధ్య దైవమైన జెండామాను అరుగు ఉన్నదని అక్కడ రాపూరు మండలంలో 2nd గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాపూరు శ్రీనివాసులు ఆ స్థలాన్ని ఆక్రమించి అక్కడ షాపు నిర్మిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని ముస్లింలకు న్యాయం చేయాలని రాపూరు గ్రామానికి చెందిన సైదాన్ తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్తో వినతిపత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనేక ఏళ్ల నుండి రాపూరు పెంచులకోనకు వెళ్లే 3 కోడళ్ల వద్ద హిందూ ముస్లింల ఆరాధ్య దైవమైన జెండామాను అరువు వద్ద ఇక్కడ ప్రజలు మత సంప్రదాయాలకు అనుగుణంగా జెండామాను చుట్టూ తిరిగి వారి కోరికలు తీర్చుకుంటున్నారన్నారు. అంతేగాక రాపూరు మండలంలో ఎంతో గొప్పగా హిందూ ముస్లింలు ఉమ్మడిగా ఐకమత్యంగా చేసుకునే పండుగ మాసం వలికొండ ఉరుసు ఆ జెండామాను దగ్గర జరుపుతుందన్నారు. అటువంటి పవిత్రమైన జెండామాను వద్ద అంగడి కొట్టును కడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని, ముస్లింల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్న శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని, షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు. రాపూర్ నుంచి వచ్చాము, రాపూర్ టౌన్ మాది. ఈరోజు సోమవారం గ్రీవెన్స్లో వచ్చాము. మేమేమంటే రాపూర్లో గత 5-4 సంవత్సరాల నుంచి మాసం సౌలి కొండ ఉంది, దానికి ఉరిసి చేస్తాం. దాని ముందేమంటే గ్రామంలో హిందూ ముస్లిమ్స్ అంతా కలిసి గ్రామ పండగగా ఒక జెండా చెట్టు కాడ ఉత్సవం మొదలు పెడతాం. ఆ జెండా చెట్టుకు ఈరోజు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతని పేరు రాపూర్ శ్రీనివాసులు, అతను ఆక్రమణ చేసి కొట్టు కట్టుకుంటున్నాడు. ఆ కొట్టును కట్టిన తర్వాత 4.5 లక్షల రూపాయలు బేరం పెట్టి అమ్మాలనిస్తున్నాడు. దీని మీద తగిన చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చేదానికి వచ్చాం. అదా సార్, ఇంకోటి రాపూర్ మండలం నుండి గ్రామ పీర్లు ఉన్నాయి, 5 పీర్ల చావిళ్ళు ఉన్నాయి, ప్రముఖమైనవి, కొన్ని వందల తరాల నుంచి వస్తున్నాయి మాకు. అవి ఏమంటే ఆ పీర్ల చావిడికి ఆడికి వచ్చినప్పుడు మొత్తం అన్ని చదివింపులు చేసి జెండామానుకు జెండా ఉత్సవం చేస్తాం. అది కూడా లేకుండా ఆక్రమించుకొని పర్మనెంట్గా కట్టేస్తున్నారు. ఎవరితో అతను మీరేం మాట్లాడబడలేదు, సంబంధం లేదు. కలెక్టర్ గారికి మాట్లాడినాం సార్, జిల్లా కలెక్టర్ గారితో మేము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం అన్నారు.